సీనియర్ జర్నలిస్ట్ తిలక్ గారు మాట్లాడుతున్నారు. మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తిలక్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. తిలక్ గారు, మీరు ఫస్ట్ నుంచి కూడా ఈ ఇన్సిడెంట్ చూస్తూ ఉన్నారు. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరిగిన విధానం కూడా మీకు తెలిసిందే. ముఖ్యంగా ఆదివారం రోజు కేసీఆర్ గారు ఒక చర్చ పెట్టారు. మళ్ళీ ఉదయం ఈ రకంగా జరిగింది, దాంట్లో కృష్ణరాజు ఇలా మాట్లాడారు, దాన్ని నేను తప్పని చెప్పాను, అయితే గట్టిగా ఖండించలేదని ఎవరు అన్న అభిప్రాయపడితే వారికి నేను మళ్ళీ చెప్తున్నానని కూడా చెప్పారు. ఆ చర్చలో మీరు ఉన్నారు. ఆ తర్వాత వెంటనే నెక్స్ట్ డే జరిగిన అరెస్టు, ఈ 3-4 రోజులుగా ఒక వర్గం మీడియాలో చేస్తున్న విపరీతపు రాద్ధాంతం, అలాగే వాళ్ళు ఆపాదిస్తున్న ఆరోపణలు, అలాగే ఒక వర్గాన్ని వీళ్ళేదో కొమ్మినేని గారు ఏదో అన్నట్టుగా వాళ్ళు చేస్తున్న హడావిడి, వీటంతటికీ సుప్రీంకోర్టు తీర్పుని ప్రస్తుతం ఎలా చూడాల్సిన అవసరం ఉంటుంది? హరి గారు, జరిగిన పరిణామాలన్నీ కూడా ప్రజలకు నోటీసులో ఉన్నాయి, జరిగినాయి అని కూడా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, దాన్ని ఎలా చూడాలంటే, సుప్రీంకోర్టు వాక్ స్వాతంత్రం, వ్యక్తి స్వేచ్ఛ, వీటిని ప్రధానంగా ప్రస్తావించింది. రెండవది, సీనియర్ సిటిజన్ ని ఎలా అరెస్ట్ చేస్తారు, ఇంత ఒక విశ్లేషకుడు చేసిన కామెంట్ ని, దాంట్లో ఆ చర్చను నిర్వహించిన వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు అనే మౌలికమైన ప్రశ్న లేవనెత్తింది. సీనియర్ సిటిజన్ అరెస్ట్ చేయటం, వ్యక్తి స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, ఇవి జర్నలిస్టులకి మౌలికంగా ఉండేటువంటి వాక్ స్వాతంత్రం అనేది జర్నలిస్టులకి కానీ డిబేట్స్ లో కానీ జరిగేది. అది వాటిని వైలేట్ చేస్తే అది ఒక ఆస్పెక్ట్. ఇక్కడ కొమ్మినేని గారి విషయంలో ఇవన్నీ వైలేట్ చేశారంటే, గత కొంత కాలంగా, కొన్ని నెలలుగా ఒక ఆరోపణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద వినిపిస్తోంది. అదేమిటంటే, అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం వీళ్ళు ఫాలో అవ్వట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారీతిన చేస్తున్నారు అనేది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ మౌలికమైనటువంటి వ్యక్తి స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, సీనియర్ సిటిజన్ అరెస్ట్ చేయటం, నోటీస్ ఇవ్వకపోవటం, వీటన్నింటినీ కూడా చేసిన కామెంట్స్ దృష్టిలో పెట్టుకుంటే నిజమే అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఈ ఇంతటి తీవ్రమైన దూకుడు వ్యవహార శైలికి ప్రభుత్వం వెళ్ళటం అంటే, మరి రాజ్యాంగాన్ని అనుసరించకుండా రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన ప్రభుత్వం వ్యవహరిస్తుంటే ఎవరికి చెప్పాలి? కోర్టులే చెప్పాలి. ఇక్కడ నేనేమంటానంటే, రాష్ట్రపతి లాంటి వాళ్ళు జోక్యం చేసుకోవాలి. ఈ రకమైన ధోరణులు, సోషల్ మీడియా అరెస్టులు కానివ్వండి, ఎన్నోసార్లు హైకోర్టు చెప్పింది, మీరు చేస్తున్న ఈ అరెస్టులు సక్రమంగా లేవు, ఈ అరెస్టులు చేసేటప్పుడు రూల్స్ ఫాలో అవ్వట్లేదు, రెండోది అరెస్ట్ చేస్తున్నారు, రిమాండ్ చేస్తున్నారు తప్ప మీరు కేసులు విచారణ సక్రమంగా జరపడం లేదు, దాని మీద దృష్టి పెట్టట్లేదు, రెండోది రిమాండ్ రిపోర్ట్లు ఏ రాస్తున్నారు కూడా మీరు ఆలోచించుకోవటం లేదు అనేది హైకోర్టు కూడా కామెంట్ చేసింది. అయినా కానీ వాళ్ళ ధోరణిలో మార్పు రాలేదు. మరి ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుతో ఉన్న వాళ్ళ ధోరణిలో మార్పు వస్తే అది సంతోషించాలి. సాక్షాత్తు డీజీపీ గారి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వ్యవహార శైలిని, పోలీసుల వ్యవహార శైలిలో మార్పు తీసుకొస్తారని మనం ఆశించడం తప్ప చేయగలిగిందే ఉంది. రైట్ సార్, నిజంగా అది పెద్ద ఆశ అవుతుంది నిజంగా. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర హైకోర్టు కూడా ఎన్నోసార్లు పోలీసులకి ముట్టికాయలు వేయడం మనం చూస్తూ ఉన్నాం. కానీ అదేది వాళ్ళు పట్టనట్టుగా ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా వాళ్ళు చేస్తున్న ఈ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ఇలా అబాస్ పాలు కాక తప్పదు అనేది ఈ తీర్పు మరోసారి చెప్తోంది. సార్, థ్యాంక్ యూ స్పందించేందుకు.